హాయ్ గైస్, మై నేమ్ ఇస్ సాయి కిరణ్. సో ఇది నా మొదటి వీడియో అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో వచ్చేసరికి 1 minute. సో ఒక 2 minutesలో నేను ఈ మైక్ అయితే స్విచ్ అవుతాను. బోయా మైక్. నాకు యాక్చువల్లీ వీడియోస్ చేయడం అంటే షూటింగ్ లైక్ కెమెరా ముంగట అలా అంటే నాకు చాలా ఇష్టం. యాక్టింగ్ చేయడం కానీ లైక్ వీడియోస్ షూటింగ్ చేయడం, ఎడిటింగ్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడో 2 years బ్యాక్ 2022లో అనుకుంటా నేను ఈ మైక్ కొన్నా. ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు యూట్యూబ్ వీడియోస్ కోసం అని చెప్పేసి. సో ఇప్పటికైతే టైం వచ్చింది, దానికి నేను చాలా హ్యాపీ. సో మాస్క్ ఎందుకు రేపు అనుకోవచ్చు మీరు, కాకపోతే నాకు కొంచెం కెమెరా ముందు ఇలాంటి షై అన్నమాట. కొన్ని వీడియోస్ వరకు అయితే నేను ఈ మాస్క్తోనే వస్తాను. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ అయితే మన ఇంట్లో మొత్తం క్రీమ్ కలర్ ఉంది బ్యాక్గ్రౌండ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కొంచెం పెయింట్ కూడా అక్కడక్కడ పోయి ఉంది. సో అలా కొంచెం వీడియోస్ చేయడానికి అంత మ్యాచింగ్ కాదు. కొంచెం బ్యాక్గ్రౌండ్ పెయింట్ వేసేసి కొంచెం ఇల్లు యాంబియన్స్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే మైక్కి స్విచ్ అవుతాను నేను, అలాగే షర్ట్ కూడా చేంజ్ చేసుకుంటాను. చల్ లెట్స్ గో. ఓకే గాయస్, వాయిస్ ఇప్పుడు ఎలా వస్తుందని చెప్పండి. నేను మైక్ అయితే స్విచ్ అయ్యాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక్క నిమిషం మీకు ఓపెన్ చేసి చూస్తాను. ఓ రైట్ నేను యాక్టివ్ నాయిస్ కాన్సలేషన్ అయితే ఆన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు గ్రీన్ లైట్ వెలుగుతుంది. సో ఇక్కడ 2 ఉంటాయి. ఇది ఆల్రెడీ నాయిస్ కాన్సలేషన్ అనేది ఇప్పుడు ఆన్లో ఉంది. ఒకసారి ఆఫ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఆఫ్ అయింది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. 1 2 3 1 2 3 ఇది ఆఫ్లో ఉంది. 1 2 3 1 2 3. ఓకే, ఇప్పుడు ఆన్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి మీరు టెస్ట్ చేసుకోవచ్చు. హలో 1 2 3 1 2 3 1 2 3. సో నేనైతే ఆన్లో ఉంచుతాను బెటర్, ఎందుకంటే నాకు అండ్ బయట కూడా మనకు వాయిస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో నేను అందుకు ఆన్లోనే పెడుతున్నాను. అండ్ ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే పెయింటింగ్ చేద్దాము, కొంచెం ఇంటిని కొంచెం లైట్గా రినోవేషన్ చేద్దాము. అండ్ స్విచ్ బోర్డ్స్ ఫస్ట్ మంచిగా చేసి దాని తర్వాత పెయింటింగ్ చేసి దాని తర్వాత కొంచెం అదే నుంచి కొంచెం ప్రోడక్ట్స్ కూడా తెప్పించాను మన వీడియోస్ కోసం అని చెప్పేసి, బ్యూటిఫుల్గా కనబడాలని చెప్పేసి. అండ్ లెట్స్ గో, వర్క్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒకసారి మా ఇల్లు అయితే మీకు ఒకసారి చూపిస్తాను. సో బిఫోర్ పెయింటింగ్ ఎలా ఉందని చెప్పేసి. అక్కడ పెయింట్ వెళ్ళిపోయి కొంచెం ఇది కూడా నేనే చేశాను అనమాట. ఇంతకు షిఫ్ట్ అయినప్పుడు కొంచెం నేనే పెయింటింగ్ చేసి ఇవన్నీ చేసుకుంటుండే. అండ్ చూడొచ్చు ఎక్కడ సామాన్ అక్కడనే ఉంది, అలా ఉండిపోయింది. అండ్ ఇదే చిన్న రూమ్ అది. సో మా నాన్నగారైనా ఉంటాం కాబట్టి సరిపోతుంది. సో మీకు ఒకసారి ఐటమ్ వేస్తే అక్కడ పెట్టాను. ఏమేమి తెచ్చాను, ఎలా చేసినది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఐటమ్స్ ఏమేమి తెచ్చాను. సో పెయింట్ అయితే 2 liters తీసుకున్నాను. అండ్ ఒక సుత్తి అండ్ రోలర్ ఒకటి పాత. అలా నాకు కొంచెం పెయింటింగ్ టచ్ అయితే అలవాటు ఉంది, నాకు వర్క్ అయితే అలవాటు ఉంది, కొంచెం టచ్ అయితే ఉంది. అండ్ ఒక బ్రష్, ఒక రోలర్ అండ్ పెయింట్ ఆల్రెడీ చెప్పాను. కొన్ని నెయిల్స్ కూడా తీసుకున్నాను. అండ్ కొన్ని స్విచెస్, ప్లాస్టర్ అండ్ బల్బ్. సో ఇంకేంటి, వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా మొత్తం దుమ్ము పట్టిపోయి ఉంది. సో ఇల్లు కొంచెం బూజు ఉంది, మొత్తం దులిపేసి ఇల్లుగా నీట్ చేసుకొని. మీరు ఇక్కడ చూడొచ్చు వైరింగ్ కూడా మొత్తం ఎలా ఉందో గజిబిజిగా. సో మొత్తం అంతా మనం మంచిగా చేసుకొని ఇలానే నీట్గా పెట్టుకుందాం. సో ఇవన్నీ తీసి ఇక్కడ సెట్ చేద్దాం. ఇది బ్యాచిలర్స్ లైఫ్ ఇట్లా ఉంటుంది. అది కూడా నేను మా ఫాదర్తో ఉంటా కాబట్టి కొంచెమైనా మంచిగా ఉంది. ఇంకా బ్యాచిలర్స్ అయితే మరీ ఘోరం. ఇంకా
ఇప్పటికైతే అవన్నీ తీసేసిన. అండ్ ఇంకా మనం స్విచ్ బోర్డ్ బిగించాలి, కొంచెం వాల్స్ నీట్గా చేసుకొని పెయింటింగ్ వేసేసుకొని మళ్ళీ ఎక్కడ ఐటమ్ అక్కడ మంచిగా మళ్ళీ క్లీన్ చేసుకొని రీప్లేస్ చేసేస్తే మన వర్క్ డన్. సో స్వామి వివేకానంద కొటేషన్ ఇది. సో ఇక్కడ పెయింట్ వేస్తాం కాబట్టి ఈ ఫోటో కూడా తీయాలి. సో గైస్, ఇప్పటికైతే మీరు వీడియో ఓపికతో చూసారనుకుంటా. నాకు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు పైసలు దొరికినాయి, చూపిస్తా. ఇక్కడ మీ ఇంట్లో మీరు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇలా 5 రూపీస్ ఇది మీకు ఇంట్లో చేసేటప్పుడు, ఇల్లు క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు ఎప్పుడైనా పైసలు దొరికినాయా? దొరికితే కింద కామెంట్ చేయండి. అండ్ ఇల్లు చూడొచ్చు ఎంత రచ్చగా ఉందో. సో అక్కడ టీవీ పెట్టేశాను, ఇక్కడ సామాన్ ఉంది, దీని మీద సామాన్ ఉంది. అంటే కొంచెం ఇంట్లో వైరింగ్ సెట్ చేసుకొని టీవీ కోసం లైటింగ్స్ కోసం మొత్తం ర్యాక్స్ మొత్తం కాల్ చేసా. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కాల్ చేసేసా. ఇక్కడ కొంచెం అంటే ఫస్ట్ వైరింగ్ చేసుకొని దాని తర్వాత పెయింటింగ్ వేసేసి మళ్ళీ సెటప్ మొత్తం రెడీ చేద్దాం. సో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. ఐ థింక్ ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా వస్తుంది అనుకుంటా. వెయిటింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.